మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. లక్షల రూపాయల ఫీజులు, రాత్రింబగళ్ళు కష్టపడి చదువు, భవిష్యత్తులో వేలాది మంది ప్రాణాలు కాపాడే డాక్టర్లు అవ్వాలనే కలలు. కానీ అదే విద్యార్థుల ప్రాణాలతో ఒక ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీ యాజమాన్యం ఎంత ఘోరంగా చెలగాటమాడుతుందో తెలిస్తే మీ ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. కర్నూలు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడులలో నమ్మలేని, జీర్ణించుకోలేని భయంకరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. మనం ఇంట్లో పారేసే పాడైన అన్నం కంటే దారుణమైన తిండిని అక్కడ విద్యార్థులకు పెడుతున్నారు. ప్రతిరోజు విద్యార్థులు తినే తిండిలో పురుగులు, దోమలు, ఈగలు దర్శనమిస్తున్నాయి. విశ్వభారతి మెడికల్ కాలేజీలో దాదాపు 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరి దగ్గర నుంచి హాస్టల్ ఫుడ్ మెస్ ఖర్చుల కింద రోజుకు ఒక్కో విద్యార్థి నుంచి అక్షరాల 123 రూపాయలు వసూలు చేస్తుంది యాజమాన్యం. అంటే నెలకు లక్షల్లో, ఏడాదికి కోట్లల్లో అందరు విద్యార్థుల నుంచి కేవలం తిండి కోసమే వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు దోపిడీ బయటపడింది. యాజమాన్యం ఆ డబ్బును విద్యార్థుల భోజనానికి ఖర్చు పెట్టకుండా కేవలం 70 రూపాయలకే వేరే వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసింది. అంటే విద్యార్థి నుంచి 123 రూపాయలు లాక్కొని కేవలం 70 రూపాయల విలువైన అత్యంత నాశీకరమైన భోజనాన్ని విద్యార్థుల ప్లేట్లలో పెడుతుంది. మరి అంత తక్కువ ఖర్చుతో మంచి భోజనం ఎలా వస్తుంది? అందుకే అక్కడ పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వండుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టల్ వంటగది పైన దాడి చేసినప్పుడు అక్కడ ఏకంగా 200 కిలోల పురుగు పట్టిన బియ్యాన్ని కనుగొని షాక్ అయ్యారు. వెంటనే ఆ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. వంటగదిలో ఎక్కడ చూసినా ఈగలు, దోమలు, అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. ఇక దృశ్యాలను చూసి చలించిపోయిన అధికారులు ఇలాంటి నాసీ రకమైన పురుగులు పట్టిన ఆహారాన్ని తింటే విద్యార్థులు తీవ్రమైన రోగాల బారిన పడతారని హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఈ వ్యవహారం పైన కేసులు నమోదు చేసి అక్కడ దొరికిన ఆహార పదార్థాల శాంపిల్స్ తీసుకొని మరింత లోతైన పరీక్షల కోసం చెన్నైలోని సెంట్రల్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ రిపోర్టులు రాగానే కాలేజీ పైన మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నా పేరు ఎస్ రామచందర్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్. మాకు వచ్చిన సమాచారం మేరకు అక్షయ తెరీస్ అనేటువంటి ఒక స్టూడెంటు ఆన్లైన్లో కంప్లీట్ పెట్టడం వలన విశ్వభారతి మెడికల్ కాలేజీ బాయ్స్ అండ్ హాస్టల్ ఎందు కొన్ని ఆహార పదార్థాలలో పురుగులు వచ్చినందువలన మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని సాధారణంగా మేము 7వ తారీఖు విజిట్ చేయడం 8వ తారీఖు విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ ప్రకారంగా మేము అన్నీ తనిఖీ చేశాము. హైజీనిక్ కండిషన్స్, అనైజీనిక్ కండిషన్స్ చూసిన తర్వాత కొన్ని రైస్లో పురుగులు, తర్వాత దాంతోపాటు రకరకాలైనటువంటి పురుగులు ఉండడం వలన కనీసం ఒక 200 కేజీల రైస్ని సీల్ చేయడం జరిగింది. ఆ సీల్ చేసి మేము జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుతుంది. రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి పీజీఆర్ఎస్లో అక్షర తెరీసా స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చిన అనుసరించి దానిలో భాగంగానే మేము విశ్వభారతి మెడికల్ కాలేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ క్యాంటీన్ మా ఏఎఫ్సి రామచంద్ర గారి ఆధ్వర్యంలో సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో భాగంగా హైజీనిక్ కండిషన్స్, అట్లాగే ప్రిపరేషన్ రూము అన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రిపేర్డ్ రూమ్లో అనైజిక్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నవి. ఫ్లైస్ ఎక్కువగా ఆహార పదార్థంలో వాడుతున్నట్టు గమనించాం. అట్లాగే రైస్ నందు కూడా ఈ వామ్స్, అట్లాగే ఇన్సెక్టిసైడ్ పెట్స్ కూడా విపరీతంగా ఉన్నవి. వాటిని కూడా సీజ్ చేసాము. 200 కేజీల వరకు రైస్ని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఆ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టోర్ రూమ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వివిధ రకమైన ఫుడ్ పదార్థాలను కూడా శాంపుల్ తీసి అనాలిసిస్ నిమిత్తం బ్యూరో వెరిటేస్ చెన్నై ల్యాబ్కి పంపించడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ అనంతరం మేము చర్యలు తీసుకుంటాము.